అన్నిటికీ ఇదే రాయండి, ఏం ప్రాబ్లం లేదు. అంటే గ్రాఫ్ ఇలా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈ టూ రూట్స్ రెండు కూడా ఈక్వల్ రూట్స్. ఏమ్మా అంటే క్వశ్చన్ లో ఇందాక క్లియర్ గా నీకు రెండు ఉండాలని అర్థం అవుతుంది, అందుకే రాశా. అందులో అయినా నువ్వు ఇలా రాసుకుని ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఇది ఒక్కటే కాదుగా మనం రాస్తుంది. అర్థమైంది కదమ్మా. నువ్వు షూర్ గా రెండు ఉన్నాయని తెలిస్తే రాయొచ్చు డి గ్రేటర్ దాన్ 0. ఇక్కడ ఏంటి ఇలా ఉండొచ్చు కదా. అందుకని ఇది కామన్ రా అన్నిటికీ, నో నీడ్ టు కన్ఫ్యూజ్. ఇది కామన్. మీరు పొరపాటున గ్రేటర్ దాన్ 0 రాయాల్సింది ఈక్వల్ టు రాసిన ప్రాబ్లం లేదు. దీనికి మూడింటికి ఇంటర్సెక్షన్ తీసుకుంటే కవర్ అప్ అయిపోయింది. ఓకేనా. సో నెంబర్ వన్ డిస్క్రిమినేట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే చూడండి, బి స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a plus 1 into 4a greater than or equal to 0. Now 9a square, it is minus 16a into a, minus 16a square minus 16a greater than or equal to 0. That means minus 7a square minus 16 greater than or equal to 0. Minus a common తీయడం. సో బోత్ సైడ్స్ మైనస్ తో మల్టిప్లై చేస్తాను. మైనస్ తో మల్టిప్లై చేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అవుతుంది. వాట్ ఆర్ ద రూట్స్? రూట్స్ వచ్చేసరికి minus 16/7 comma 0. వాట్ ఈస్ ద ఇంటర్వెల్? టెల్ మీ. minus 16/7 comma 0. ఇది ఫస్ట్ కండిషన్. అది సెకండ్ కండిషన్ చూడండి. సెకండ్ కండిషన్ ఐఎమ్ రైట్ minus b/2a గ్రేటర్ దాన్ 1. ఇక్కడ k అంటే 1 మైనస్ b/2 అంటే చూడండి ఇక్కడ మైనస్ b/2a అంటే 4 into a plus 1 divided by ఎక్కడ ఉన్నాయి? సారీ ఇది చూడండి 3a divided by a plus 1 greater than 1 ఇదేగా. సో ఇప్పుడు ఈ 1 ఇటు తీసుకురండి. ఇది మల్టిప్లై చేయొద్దు, ఎందుకంటే ఇది పాజిటివ్ నెగిటివ్. ఏమా ఎక్కడ రైట్. ఏం చేస్తారు, దీన్ని ఇటు క్రాస్ మల్టిప్లై చేయదు, ఎందుకంటే ఇది పాజిటివ్ అని మనకు తెలియదు కదా. అట్లా మల్టిప్లై చేయకూడదు. 1 ఇటు తీసుకురండి. Bring 1 this side always. Don't cross multiply while solving inequalities. Just bring this side and take the LCM. If you take the LCM, 2 into a plus 1, 3a minus greater than. Okay? 3a minus 2a minus 2 greater than 0. సో ఇప్పుడు చూడండి, ఇది ఏంటిది? a minus 2 డివైడెడ్ బై ఈ 2 వాడు పంపించేసేయచ్చు, పాజిటివ్ కదా. a plus 1 greater than 0. ఇప్పుడు దీనికి సొల్యూషన్ కనిపెట్టాలి. ఏంటంటే డినామినేటర్ ఉంది కదా, ఎప్పుడైనా డినామినేటర్ ఉన్నప్పుడు దాని పైన కింద మల్టిప్లై చేయండి. a plus 1 డివైడెడ్ బై కింద పాజిటివ్ అయిపోయింది. కింద ఏమవుతుంది? పాజిటివ్ అయిపోయింది. కింద పాజిటివే కదా, దాన్ని అటు పంపించేసేయచ్చు. a minus 2 into a plus 1 greater than 0. Tell me the solution set of this. Minus infinity comma minus 1 union. Very good. This is second. చెప్పమ్మా, చెప్పు. పంపించుకోవచ్చు. నేను నీకు లాజిక్ చెప్తాను, ఒక నిమిషం చూడు.
ఇప్పుడు ఎప్పుడైనా ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఇక్కడ పాజిటివ్ క్వాలిటీ అది పంపిస్తే ప్రాబ్లం ఉండదు. నీకు చూడు ఒకసారి నేను చెప్తున్నాను, ఇదిగో చూడు ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 3/2 అనేది గ్రేటర్ దాన్ 1 కదా. డూ యు అగ్రీ విత్ దట్ ఆర్ నాట్? ఈ 2 అని పంపించామనుకో ఏమైంది? 3 గ్రేటర్ దాన్ 2 లేదా? ట్రూనా కాదు? ఇది ట్రూ. Suppose if it is like this, look at 3 by minus 2 is 3 by minus 2 is less than 1, let us say. Suppose it is like this. Okay now. Do you agree with that or not? Less than 1 only? Yes, sir. So if you bring that like this, what you are getting? 3 less than minus 2, which is false. ఇది నెగటివ్ ఉంటే అది పంపిస్తే ఫాల్స్ వచ్చింది కదా. 3 less than minus 2 ఫాల్స్ కదా. నెగటివ్ పంపించేటప్పుడు ఏం చేయాలి? ఇన్ఈక్వాలిటీ ఇంటర్చేంజ్ చేయాలి ఇట్లా. అంటే డినామినేటర్ పాజిటివ్ నెగటివ్ బట్టి నువ్వు క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ ఉంటది. ఇక్కడ మనకు తెలియదు ఇది పాజిటివ్ నెగటివ్, అందుకని క్రాస్ మల్టిప్లై చేయకూడదు, ఇలా తీసుకురావాలి. అర్థమైంది కదా? ఇలా కాన్స్టెంట్ పాజిటివ్ అని తీస్తే మల్టిప్లై చేసేయచ్చు. ఏమా అమ్మా ఇలా చేస్తే తప్పు వస్తుంది. కింద పాజిటివ్ ఉంటే నీకు ప్రాబ్లం లేదు, పాజిటివ్ అని తెలిస్తే మల్టిప్లై చేసేయచ్చు. బట్ తెలియదుగా మనకి, ఇది తెలియనప్పుడు ఏం చేయాలంటే ఈ కాన్స్టెంట్ ఇటు తీసుకురండి. రేషియో వస్తుంది కదా, ఈ రేషియో వచ్చిన తర్వాత మల్టిప్లై చేసుకో. కింద పాజిటివ్ చేసి, అందుకే ఇక్కడ ఇది పాజిటివ్, ఇది పంపిస్తే ప్రాబ్లం లేదు. అర్థమైంది కదా? సెకండ్ది. ఎనీ డౌట్? రైట్, వెరీ గుడ్. థర్డ్ కండిషన్ ఏం చెప్పాను అనుకోకుండా, a ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 గ్రేటర్ దెన్ 0. ఏ అంటే ఏంటి చెప్పండి? ఏ అంటే ఇక్కడ ఏంటి? a ప్లస్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 పెట్టండి. a ప్లస్ 1 మైనస్ 3a గ్రేటర్ దాన్ 0. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎప్పుడు ఇది ఏమొస్తుంది చెప్పండి ఒకసారి? a ప్లస్ 1 ఇంటూ, చూడండి ఒకసారి ఏమొస్తుంది చెప్పండి? 5a మైనస్ 3a 2a ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0. దీని సొల్యూషన్ సెట్ చెప్పండి. దీనికి రూట్స్ ఏంటన్నా? దీనికి రూట్స్ అవే కదా. a బిలాంగ్స్ టు చిన్న రూట్ ఏది? మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ 1 యూనియన్. కరెక్టేనా? కరెక్టేనా? రైట్. ఇది 3. మీరు ఇప్పుడు మూడింటికి ఇంటర్సెక్షన్ చెప్పాలి. 1 ఇంటర్సెక్షన్ 2 ఇంటర్సెక్షన్ 3. What is the intersection? minus 16 by 7 comma minus 1. Very good. So what is the answer? C. అర్థమైందా లేదా? ఎనీ డౌట్? ఏది డౌట్ ఉన్నాడంటే ఏం ప్రాబ్లం లేదు. That is the answer. సో గ్రేటర్ దాన్ k అని అన్నప్పుడు మీరు ఫార్ములా గుర్తుంచుకోవాలి. బోత్ రూట్స్ గ్రేటర్ దాన్ k. చెప్పమ్మా, చెప్పు. ఇక్కడమ్మా, ఇక్కడ -1 ఓపెన్ 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 ఆన్సర్. ఇది ఓపెన్. నేను బై మిస్టేక్ రాశాను. ఇదేగా ఆన్సర్. -1 ఓపెన్. కామన్ వాటిల్లో -1 లేదు. సో నెక్స్ట్ ప్రాబ్లం. చెప్పమ్మా, డౌట్స్ ఏమైనా చెప్పండి. పోనీ డౌట్స్.
ఏంటమ్మా మెయిన్స్ లో డౌట్స్ ఉన్నాను. ఒక్క నిమిషం ఫైల్ ఓపెన్ చేస్తాను. డౌట్ ఏంటి? డౌట్ ది మెయిన్స్ లో ఏదో డౌట్ అన్నా చెప్పు తొందరగా. ఎన్నో చెప్పు ప్రాబ్లం. చెప్పమ్మా ఎన్నోదో. ఎన్నోదమ్మా.